అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి కూడా ప్రారంభమైనని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా దాంట్లో భాగంగా కూడా ఈరోజు నల్గొండ రామాలయం నుంచి కూడా నగరోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. రేపు 4వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం కూడా కొనసాగుతున్న క్రమంలో కూడా మనం విజువల్లో చూస్తున్నాం. మొత్తం కూడా నగరోత్సవ కార్యక్రమం కూడా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా కోలాటాలు, డప్పుల చప్పులతో కూడా వీరందరూ కూడా నగరోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని కూడా ఈ నగరోత్సవం కూడా వెళ్తుండగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడికి ఏదైతే నగరికల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం వచ్చి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. మనం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా నల్గొండలో మున్సిపల్ చైర్పర్సన్ బొర్రి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నగరోత్సవం ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు వారి జన్మదినం కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు. జడల రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం వారికి ఉండి మళ్ళీ తిరిగి మున్సిపల్ చైర్మన్ కావాలని కోరుకుంటూ స్వామివారి యొక్క నగరోత్సవం ఈరోజు జరుపుకొని నల్గొండ జిల్లా ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులను అందించి రేపు చెరువుగట్టు గుట్టను స్వామివారు గుట్ట ఎక్కడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. రేపు స్వామివారు గుట్ట ఎక్కిన తర్వాత 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు గౌరవ మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ జాతర ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి 4 గంటలకు తెల్లారితే 5వ తారీఖు నాడు దేవుని కళ్యాణం కూడా జరుగుతుంది. దాదాపుగా ఈ కళ్యాణానికి ఈ జాతరకు 5 లక్షల మంది హాజరవుతారని చెప్పేసి ఈ భక్తుల సౌకర్యార్థం పోలీస్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జడల రామలింగేశ్వర స్వామి భక్తులందరూ కూడా వచ్చి ఈ కళ్యాణంతో పాటు ఈ జాతరలో 9 రోజుల పాటు జరిగే ఈ జాతరను కూడా విజయవంతం చేయాలి, మీ యొక్క మొక్కులు కూడా తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. భక్తులు కూడా శివశక్తుల భక్తులకు కూడా వీరందరూ కూడా నగరోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న విజువల్స్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా కోలాటాల నడుమ కూడా నగరోత్సవ కార్యక్రమం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 4వ తారీఖు నాడు స్వామివార్ల బ్రహ్మోత్సవ కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం నల్గొండ పట్టణంలోని రామాలయం నుంచి కూడా నగరోత్సవ కార్యక్రమం కూడా ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. రేపు జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.